జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదని జోస్యం చెప్పారు. అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు కేటీఆర్, హరీష్ రావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. బావా బామర్దులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అక్కడి ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని మంత్రి అన్నారు. 5 లక్షల కోట్ల కుంభకోణమని బీఆర్ఎస్ నేతలు తమ సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు రాస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమైండు. బావా బామ్మర్దులు ఇద్దరు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టింది. 5 లక్షల కోట్ల ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు, మాట మాట్లాడుతున్న కేటీఆర్. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా, సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది. వాళ్ళకు సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది. రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తా అంటారు. ఈ విధంగా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా, నేనున్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి? ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామండి. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షోభం సృష్టించి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు నెలకొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దుస్థితి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని కొల్లగొడితే గవర్నర్ గారు ఆమోదం తెలిపిండి. ఏది రేస్, ఈ రేస్ సంబంధించిన స్కామ్ మాట్లాడడానికి మానవ ఉండాలి హరీష్ రావుకు, కేటీఆర్కు. నేను ఒకటే చెప్తున్నా కదా, ప్రజలు అన్ని గమనిస్తారండి. మీడియా మిత్రులు మనం చేస్తున్నాం. యథార్థం అనేది ఎప్పుడు దాగదండి. యథార్థం అనేది ఎప్పుడు దాగది. ఇలా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేమనండి దమ్ము ధైర్యం.